నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నీ ఉండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. అందరికీ ఇప్పటి వరకు చక్కటి కీర్తనలు ఆలపించినటువంటి దేవుని పిల్లైన మీ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. చివరిగా ఒక కీర్తన పాడుకున్న తర్వాత కార్యక్రమం ముందుకు వెళ్ళొచ్చు. మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట వందనాలండి. ఇందు వెదకినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసుగానమే, ఈనని ఆనందం నా యేసుతో ఇలా పాడను, ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఇలా పాడను, ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు.
విశ్వాంతరాలలో అన్వేషించిన యేసయ్యకు సాటి లేరెవరు. ఊహకు అందనిది, వర్ణించలేనిది, శాశ్వతమైనది నా యేసు ప్రేమ. ఊహకు అందనిది, వర్ణించలేనిది, శాశ్వతమైనది నా యేసు ప్రేమ. ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఎలా పాడను, ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. మనుషులు చేసిన దేవుళ్ళు ఎందరో, నా యేసు వలనే ప్రాణం పెట్టలేదయా. మరణపు నీడలో నిలిచిన మనిషికి విడుదల ఎవరు ఇవ్వలేదయా. మనుషులు చేసిన దేవుళ్ళు ఎందరో, నా యేసు వలనే ప్రాణం పెట్టలేదయా. మరణపు నీడలో నిలిచిన మనిషికి విడుదల ఎవరు ఇవ్వలేదయా. ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్యా, జీవమునిచ్చిన జీవదాత యేసయ్యా. ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్యా, జీవమునిచ్చిన జీవదాత యేసయ్యా. ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఎలా పాడను, ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా
యేసుతో స్నేహం. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. చక్కటి కీర్తన ఆలపించినటువంటి సుధకి యొక్క కార్యక్రమం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో కుటుంబం నుంచి ఎవరైనా ఒకరు వచ్చి కొడుకుని ఎందుకు ఏర్పాటు చేశారో తెలియజేయవలసిందిగా ప్రేమతో కోరుతున్నాం. కూడి వచ్చిన అందరికీ ప్రభుపేటన వందనములండి. గడిచిన సంవత్సరం కాలం మొత్తం దేవుడు తన కృపతో మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడాడండి. అటులనే ఈ మధ్యకాలంలో మా నాన్నగారికి చాలా నీరసం చేస్తుందండి. ఆ నీరసం నుంచి కూడా చాలా కాపాడాడండి తండ్రి. దానికి కృతజ్ఞతగా ఆయనని గణపరచుకొనడానికి ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నామండి. ఇంకొకటిగా మా తమ్ముడికి కూడా దేవుని యందు రక్షణ కలిగిందండి. ఆయన రక్షణ పొందుకున్నందుకు కూడగా అలాగే మా మావయ్య కూడా రక్షణ పొందుకున్నాడండి. వీటన్నిటికి కూడికగా దేవుని కనపరుచుకున్నట్టుకి ఈ చిన్న కూడిక ఏర్పాటు చేసుకున్నామండి. అందరికీ వందనం. కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేయడంలో ఉద్దేశాన్ని మరి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి సహోదరుడు తెలియజేశాడు. గతించిన కాలంలో మరి కుటుంబం ఎంతగానో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. మరి వాళ్ళ నాన్నగారు అయితే కాలుకి తగిలినటువంటి దెబ్బ అది ఇన్ఫెక్షన్ అయ్యి ఆ చీమెళ్ళి బ్లడ్లో కలిసిపోయింది. బ్లడ్లో కలిసిన తర్వాత కిడ్నీలు ఫంక్షనింగ్ అది కూడా తగ్గిపోవడం అనేది, తర్వాత గుండె కూడా నెమ్మదిగా స్లో అవ్వడం అనేది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి మరి కుటుంబం ఎదుర్కొంది. మీరందరూ ప్రార్థన చేశారు, దేవుడు సహాయం చేశాడు, మరలా స్వస్థతనిచ్చి ఈ రీతిగా ఇక్కడ కూడుకోవడానికి దేవుడు కృప చూపించాడు. సమస్తమైనటువంటి ఘనత మహిమ ప్రభావములు దేవునికి చెల్లిస్తూ మరి ఈ కుటుంబం గురించి మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మిమ్మల్ని ప్రేమతో కోరుకుంటున్నాం. మరి కుటుంబంలో ఇద్దరు మరి నూతనంగా జనవరి 1వ తేదీన బాప్తిస్మం తీసుకున్నారు. మరి వారి గురించి మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఇంకా వారు స్థిరపడులాగున దేవుడు వారికి సహాయం చేసి వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్లో నుండి బయటికి తోడుకుని వచ్చి ఆ కుటుంబాన్ని దేవుడు ఆదుకునేలాగున మరి ఆ కుటుంబ నిమిత్తం మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి ఈ సమయంలో మనం దేవుని యొక్క మాటల్లోనికి వర్తమానంలోనికి వెళదాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు మరి సుధాకర్ అన్నయ్య గారు మన మధ్యలో ఉన్నారు. మరి సమయం లేదు కనుక వారికి ఈ సమయాన్ని ప్రేమతో అప్పగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాండి. మహోన్నతుడైన మా తండ్రి, మీ మహాఘనమైన శ్రేష్టమైన అతి పవిత్రమైన నామానికి వేలాది. దేవా, ఈ సమయానికి మమ్మల్ని అందరినీ చేర్చి మీరు అనుగ్రహించిన ఈ మహాకృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాము తండ్రి. మరి ఎందుకొరకు ఈ కూడిక ఏర్పాటు చేయడం జరిగిందో మీకు తెలుసు తండ్రి. దేవా, మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేయడానికి మరి వేదికగా ఏర్పాటు చేసి అనేకులకు తండ్రి మీ గొప్పతనాన్ని తెలియజేయాలన్న ఉద్దేశంతో మరి కూడికను ఏర్పాటు చేసి ఉంటుండగా దేవా, మీ కృపను తోడుగా ఉంచి మీ మహిమార్థమే కూడికను నడిపించమని ప్రార్థిస్తున్నాము. అలాగే అంకుల్ గారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. ఇంకను సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, స్వస్థతను ఆయనకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే కుటుంబంలో మీ పిల్లలు రక్షణ పొందిన విధానాన్ని బట్టి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియజేస్తున్నాం తండ్రి. వారు రక్షణ
భాగ్యాన్ని పొందుకోవడమే కాకుండా అందులో ఎదిగే స్థితిని కూడా దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఈ కూడికంతా మర్యాదగాను మీకు మహిమకరముగాను మీ పిల్లలకు మెలుకలముగాను జరుగుటకు సహాయం దయచేయమని దేవా మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆపాదిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మొదటిగా దేవుడిచ్చిన గొప్పతనాన్ని బట్టి దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన కుటుంబానికి మరి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడొచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, కొంతకాలం క్రిందట అంటే ఒక 1987 ఆ ప్రాంతంలో నాకు తెలిసి నా అనుభవంలో ఉన్నది ఏంటంటే, ఏదైనా వస్తువు కొన్నామనుకోండి, ఆ వస్తువుని చాలా భద్రంగా చూసుకునేవారు. అది పాడైతే దాన్ని పారేయడానికి ఇష్టపడక దాన్ని మెకానిక్ షాప్కి తీసుకువెళ్ళి దాన్ని రిపేర్ చేయించుకునేవారు. అవునా కదా? ఏ వస్తువు కానివ్వండి, ప్రతిదీ విలువైనదిగా ఎంచి దాన్ని కాపాడుకుంటూ వచ్చేవారుగా మనకి అప్పటి రోజుల్లో కనబడేవారు. కానీ ఈ రోజుల్లో మనం చూడగలిగితే ఏదైనా విందు భోజనాలు అనుకోండి, ఏమి అరేంజ్ చేస్తాం? పేపర్ ప్లేట్స్, ప్లాస్టిక్ గ్లాసులు, అన్నీ యూజ్ అండ్ త్రో టైప్, అంతే కదా? ఈరోజు టీవీలు కూడా ఎలాంటివి వస్తున్నాయంటే యూజ్ అండ్ త్రోయే. ఎందుకంటే దాన్ని రిపేర్ ఒకవేళ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దాన్ని రిపేర్ చేయించడానికి కూడా ఎంత ఖర్చు అవుతుందంటే కొన్నదానికన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది కన్నా ఎందుకు దీనికి రిపేర్ చేయించడం అని చెప్పి దాన్ని బయట పారవేసేస్తున్నాం. అన్నీ ఈరోజు చూడగలిగితే యూజ్ అండ్ త్రో, వాడి పడేయడం బాగా అలవాటు అయిపోయింది కదా మనకి. వాడి పడేయడం అనేది బాగా అలవాటు అయిపోయింది. చూడండి, సెల్ ఫోన్లు ఎంత ఫాస్ట్గా పడేస్తాం. ఇలా కొంటాం, ఒక 6 నెలలు లేకపోతే సంవత్సరం తర్వాత అది పక్కన పడేస్తాం. కొత్త ఫోన్ మళ్ళా తీసుకుంటాం. రిపేర్ చేయిస్తామా? లేదు. ఎంతగా యూజ్ అండ్ త్రో అలవాటు అయిపోయిందంటే అది వస్తువుల వరకు వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిందంటే నేచర్లోనికి మనకు వెళ్ళింది. ఉంటే ఉన్నది, పోతే పోయింది. మన అవసరానికి ఉపయోగపడిందా లేదా అన్న అంతవరకే చూస్తున్నారు, మిగిలింది పట్టించుకోవట్లేదు. పాతకాలంలో ఒక ముసలివాడు విత్తు వేసాడు అని అంటే, మామిడికాయ విత్తనాన్ని వేసినప్పుడు, ఎందుకురా బాబు వేసావు, నీ కాలంలో పళ్ళు కదా, నువ్వు అనుభవించేద్దాం అన్న ఆలోచన నీకుందా అని అన్నప్పుడు ఆ ముసలివాడు అంటాడు, నా కోసం కాదు వేస్తున్నది, నా రాబోయే మనవళ్ళ కోసం దాన్ని వేస్తున్నానని. అంటే ప్రకృతిని ఎలాగా వాడుకునేవారంటే దాని నుండి అనుభవించడమే కాకుండా దాని సంరక్షణ కూడా జనాలు చూసేవారుగా మనకి కనబడుతున్నారు. కానీ ఈరోజు మనకు ఉపయోగపడుతుందా లేదా, మనం ఉండగలుగుతున్నామా లేదా అంతవరకు ఆలోచిస్తున్నాం. కానీ నెక్స్ట్ జనరేషన్స్కి ఇది వస్తుందా రావట్లేదా అన్నది మనకి అనవసరం. అంటే ప్రకృతిని కూడా ఎలా వాడుతున్నాం, ఏది అలవాటు చేసుకున్నాం, యూజ్ అండ్ త్రో అలవాటు చేసుకున్నాం, అది వస్తువుల వరకు వచ్చింది. నేచర్ని కూడా అలాగే వాడుతున్నాం. తర్వాత ఎక్కడికి వచ్చిందో తెలిసేది మనుషుల దగ్గరికి వచ్చింది. మనుషులను కూడా ఎలాగ ఈరోజు బంధాలు కలిగి ఉన్నామన్న విషయాన్ని ఆలోచించగలిగితే, అవసరం ఉంటే ఒకలాగా మాట్లాడతాం, అవసరం లేకపోతే అసలు పట్టించుకోవడమే మానేస్తాం. అంటే మనుషుల దగ్గర కూడా మన బుద్ధిని చూపించడం అనేది నేర్చుకున్నాం. అంతేనా? మనుషులు కూడా ఎలా వాడుతున్నాం, యూజ్ అండ్ త్రో. అవసరం ఉన్నంత వరకు వాడుకోవడం, అవసరం లేకపోతే అనగదొక్కేయడం. ఆలోచిస్తున్నారా? అంటే వస్తువుల దగ్గర నుండి, ప్రకృతి దగ్గర నుండి ఇప్పుడు ఇది ఎక్కడికి వచ్చింది, మనుష్యుల మధ్యకు వచ్చింది. పోనీ అక్కడితో ఆగిందా అని అంటే ఇది ఎక్కడికి వెళ్ళిందో తెలుసండి. మనుషులతో ఆగిపోతే బాగుంది, ఎక్కడికి వెళ్ళింది తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుణ్ణి కూడా ఈరోజు మనిషి తన స్వభావాన్ని బట్టి ఎలా వాడుకుంటున్నాడంటే
అవసరానికి దేవుడు అవసరం తీరిపోయిన తర్వాత దేవుడు అవసరం లేదు. దేవుడు కూడా ఎలా మారిపోయాడు? యూజ్ అండ్ త్రో, వాడుకొని వదిలేయండి. అంటే అది వస్తువుల వరకు ఉంటే బాగున్ను, అది ప్రకృతి వరకు వచ్చింది. ప్రకృతి వరకు ఉంటే బాగున్ను, అది మనిషి వరకు వచ్చింది. మనిషి వరకు ఉంటే బాగున్ను, కానీ అది ఎక్కడి వరకు వచ్చింది? దేవుని దగ్గరికే వచ్చింది. దేవుని దగ్గరికి వచ్చింది. అందుకే ఈరోజు చూడండి, పిల్లలు పరీక్షలు రాసే ముందు, ఇప్పుడు ఎగ్జామ్స్ కదా బాగా, పరీక్షలు రాసే ముందు పెన్ ఎక్కడ పెడతారు? హాల్ టికెట్ ఎక్కడ పెడతారు? ఆ సంవత్సర కాలంలో ఎప్పుడూ దేవుణ్ణి ధ్యానించరు, దేవుని దగ్గరికి వెళ్ళరు. కానీ ఆ టైం వచ్చేటప్పటికి భయం పుడుతుంది. ఆ భయానికి వాళ్ళు ఏం చేస్తారంటే పెన్ను, హాల్ టికెట్ తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెడతారు. ఏమని? దేవా నన్ను దీవించే, నేను ఎగ్జామ్ బాగా రాయాలి. ఎగ్జామ్స్ అయిపోతే చక్కగా పాస్ అయిపోయాడు, దేవుడి దగ్గరికి వస్తాడా? ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతాడు, పార్టీ చేసుకుంటాడు. అంటే అవసరానికి దేవుణ్ణి వాడుకోవడం అనేది ఈరోజు బాగా మనుష్య సమాజానికి అలవాటైపోయింది. ఎంతగా అలవాటైపోయిందో ఒక్కసారి మనం ఆలోచించగలిగితే, పిల్లవాడు ఎదిగిన తర్వాత ఉద్యోగం విషయం వచ్చినప్పటికీ, నిరుద్యోగ పరిస్థితి ఎదుర్కొంటున్నప్పుడు, దేవా నేను నిరుద్యోగ పరిస్థితి చదువుకున్నానే కానీ ఖాళీగా ఉన్నాను, నాకు ఉద్యోగం రావట్లేదు, ఏదైనా మార్గాన్ని చూపించు అన్నప్పుడు దేవుడు మార్గాన్ని చూపించుకుని ఉంటాడు? చెప్పండి, చూపెడతాడు. ఎంతో ప్రాధేయపడగా ఒక మార్గం తెరుచుకుంటుంది, ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత కనబడతాడా? ఏమనంటాడు? ఉద్యోగం వచ్చింది, నీ ఉద్యోగంలో బిజీ అయిపోయాను, నీ దగ్గరికి రాలేను. అంటే ఎంతవరకు వాడుకున్నాడు? ఉద్యోగం వచ్చినంత వరకు వాడుకున్నాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత నీకు నాకు కట్టి అది అయిపోయింది. నెక్స్ట్ ఏమొస్తుంది లైన్లోకి? పెళ్ళి లేట్ అయిపోయింది అనుకోండి, సమయానికి జరిగిపోతే ఎవరు అవసరం లేదు, కానీ జరగకపోతే మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్తాడు. ఏంటి? మంచి అమ్మాయి కావాలి, చదువుకున్నది, మంచి ఉద్యోగం చేసేది, ఏవో ఉంటాయి కదా ఆప్షన్స్, అవన్నీ దేవుడు ముందు పెడతాడు. తీరా సంబంధం దొరికి ఖాయమై పెళ్ళైన తర్వాత మళ్ళీ కనబడడం మానేస్తాడు. ఎందుకు? నువ్వే కదా భార్యని ఇచ్చి, ఆ భార్యని చూసుకోవడంలో నేను బిజీగా ఉన్నాను. ఇంకొక సందర్భం ఉంటుందండి దేవుడి దగ్గరికి వచ్చేది, పిల్లలు. పెళ్ళైన తర్వాత పిల్లలు కలగదు అనుకోండి, మళ్ళీ ఎక్కడికి వస్తాడు? డాక్టర్లనే ఎక్కువ ఫస్ట్ ఎక్కడ తిరుగుతాడండి? దేవుడి దగ్గరికి తిరుగుతాడు. తీరా అది కూడా వచ్చేసిన తర్వాత ఆ బిడ్డ ఆనందంలో పడి దేవుణ్ణి మర్చిపోతాడు. ఇంకా జీవిత కాలంలో మనం చూడగలిగితే, మనిషి తన అవసరాలకు దేవుణ్ణి వాడుకుంటున్న వాడుగా కనబడుతున్నాడే తప్పితే నిజముగా భక్తి చేసిన వాడుగా కనబడట్లేదు. అందుకే ఏదైనా మీటింగ్లో చూడండి, యవనస్తుల కంటే ఎక్కువ మంది ఎవరు ఉంటారంటే, జీవితంలో అలసిపోయిన వాళ్ళు, ఆయాసపడుతున్న వాళ్ళు మాత్రమే మీటింగ్లో ఉంటారు, యవనస్తులు ఉండరు. ఈ టైంలో మరీ మీటింగ్ పెట్టాం అనుకోండి, ఎవరు ఉండరు? పిల్లలు అసలు కనబడరు. ఎందుకంటే ఎగ్జామ్స్. మనం ఏం చెప్తాం? తల్లిదండ్రులుగా మనం ఏం చెప్తాం? నాన్న మీరు ఇంట్లో ఉండి చదువుకోండి, మేము మీటింగ్ అటెండ్ అయ్యి వస్తాము. అంటే ఏది ఇంపార్టెంట్గా నేర్పిస్తున్నారు పిల్లలకి? దేవుడి కంటే ఏది ఇంపార్టెంట్? చదువు ఇంపార్టెంట్. దేవుడి కంటే చదువు ఇంపార్టెంట్. ఆడికి ఏమర్థమవుతుంది? దేవుడు అర్థమవుతాడా? చదువు అర్థమవుతుందా? ఎంతగా చదువుతున్నాడంటే, ఎంతగా మీరు వాడికి నేర్పిస్తున్నారంటే, దేవుడు కన్నా ఎక్కువగా చదువు అని ఇంపార్టెన్స్ అని ఎంతగా నేర్పిస్తున్నారంటే, చివరికి చదివించిన మిమ్మల్ని వదిలిపెట్టేంత గొప్పగా వాడిని చదివిస్తున్నారు. దేవుని కాదు, ఎవరిని కూడా విడిచిపెట్టేస్తాడు? చదువుకొని తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టే పరిస్థితికి వెళ్ళిపోతాడంటే వాడికి ఏం అలవాటైంది? తల్లిదండ్రులను కూడా ఎలా వాడుకుంటున్నాడు? యూజ్ అండ్ త్రో. అంతేనా కదా? ఈరోజు సమాజాన్ని చూడండి. ఆస్తి ఇచ్చే తల్లిదండ్రులు ఒకలాగా ఉంటే, ఆస్తి ఇవ్వలేని తల్లిదండ్రులను వేరే రకంగా చూసే పరిస్థితి కుటుంబ సభ్యుల్లో ఉన్నట్టుగా మనము చూడగలుగుతున్నాం. ఆస్తి ఇస్తే ఒకలాగా, ఆస్తి
ఇవ్వకపోతే ఒకలాగా. కానీ ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా కన్న తల్లిదండ్రుల పట్ల మనం ఎలాగ ఉండాలి? విధేయులమై ఉండాలి లేదా? కనుక బిడ్డ పుట్టిన తర్వాత వాడికి ఏమి నేర్పిస్తున్నాం? ఏది ఇంపార్టెంట్ అని నేర్పిస్తున్నాం అంటే బ్రతకడం ఇంపార్టెంట్ అని నేర్పిస్తున్నాం. దానికన్నా దేవుడు పెద్ద ఏమీ కాదు. ఎప్పుడైతే ఈ పద్ధతిని మనం నేర్పిస్తున్నామో అది నాటకీయంగా మారిపోతుంది. భక్తి అనేది దేవుడున్నాడని అందరికీ తెలుసు. కానీ ఆ దేవుడికి భయపడే స్థితి నీ పిల్లలలో ఉందా? మనలో ఉందా? మనలో లేకపోవడానికి మనం భక్తిని ఏ రకంగా నేర్చుకున్నాం? నాటకీయ ధోరణిలో నేర్చుకున్నాం. అందుకే సమాజం ఎంతలాగా చెడిపోవడానికి ఇది మార్గము తెరిచింది ప్రేమన వల్లరా. నా కుమార్తె బయటికి వెళ్ళింది, ఒక దుండగుడు వచ్చి, ఒక దుష్టుడు వచ్చి దాన్ని బలాత్కారం చేసాడని మనం మాట్లాడతాం కదా. ఎందుకు ఇలా జరిగిపోయింది? ఎందుకు ఇలా జరిగిపోయింది? సమాజంలో ఉన్నది కూడా ఎవరు? తల్లిదండ్రులే కదా. తల్లిదండ్రులే కదా. వారు ఒక బిడ్డని కన్నారే కదా. వాడొచ్చి ఈ బిడ్డను ఏం చేశాడు? బలాత్కరించాడు. అంటే ఇది ఎందుకు జరుగుతుంది సమాజంలో అనంటే వారిని ఎలా పెంచారు? భక్తి అనేది ఎలా పెంచారండి? భక్తి అనేది పేరుకే భక్తి. కానీ నిజంగా భక్తిని మీరు నేర్పించగలిగితే అది మీకు గొప్ప సంరక్షణను కలుగు చేస్తుందన్న విషయాన్ని ఈరోజు సమాజము మరిచిపోతుంది ప్రేమ వల్ల. ఏది మిమ్మల్ని సంరక్షించేది? ఎప్పుడు మనం మన పిల్లల్ని అంటిపెట్టుకుని ఉండగలుగుతామా? ఆలోచించండి. ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు వదిలిపెట్టాల. స్కూల్కి వెళ్తారు, తర్వాత కాలేజీకి వెళ్తారు, తర్వాత బయటికి వెళ్తారు. ఇంకా మనతో ఉండే పరిస్థితి ఉండదు. మరి అలాంటి టైంలో, మీరు లేని టైంలో వాళ్ళని ఎవరు సంరక్షించగలుగుతారు? ఎప్పుడు సంరక్షిస్తాడు దేవుడు? ఆలోచించండి. కనుక భక్తి యొక్క ప్రాధాన్యత ఇప్పుడు అర్థం కావట్లేదు. తర్వాత మీరు లబోదిబోమని ఏమనంటారంటే, దేవుడా నాకు ఇంత అన్యాయం చేసావా అన్న మాటని మాట్లాడతారు. ఇంతకీ దేవుడు అన్యాయం చేశాడా? నువ్వు నీ పిల్లలకి అన్యాయం చేసావా? ఎవరు అన్యాయం చేశారు? నాటకీయమైన భక్తిని నీ పిల్లలకు నేర్పించి నీ ఎదుట భయపడేటట్టుగా చేసావు. నువ్వు లేకపోతే భయము బెదురు ఉండకుండా వాడు బయట సమాజంలో తిరుగుతాడు. అర్థమైందా? కనుక మనం ఏదైతే అలవాటు చేసామో మన తర్వాత తరాల వారికి కూడా అదే అలవాటు చేస్తున్నాం. మనము నాటకీయంగా భక్తి చేస్తున్నాం. ఆ భక్తి యొక్క శక్తిని ఆశ్రయించని వారముగా మనము ఉన్నాము. ఎంత అవసరమో సమాజానికి ఈ భక్తి అనేది ఒక్కసారి మనం గ్రంథంలోనికి వెళ్ళి చూడగలిగితే, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము చివరి వచనాల్లో అనుభవజ్ఞుడైన వ్యక్తి మాట్లాడుతున్న మాట చూడగలిగితే, మహాజ్ఞాని అయిన వాడు లోకాన్ని అనుభవించిన తర్వాత ఆయన మానవ సమాజానికి ఇస్తున్న సూత్రాన్ని మీరు ఒక్కసారి గమనించగలిగితే, ఏది అవసరము అని చెప్తున్నాడో చూడగలిగితే, చదువులు కాదు, జ్ఞానము కాదు, ఇంకేదో కాదు, ఏది మూలము, ఏది అవసరము అన్నది చెప్తున్నాడు. చూడండి, ఎన్నో వచనం? 12వ అధ్యాయము 13వ వచనము. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థము ఇదే. ఏంటి? వడగట్టాడు, మొత్తం వడగొట్టాడు. లోకంలో ఉన్న వాటన్నింటినీ వడగట్టి చివరికి ఏంటి తెలుసుకున్నాడు అన్న విషయాన్ని చూడగలిగితే, సమాజానికి ఆయన ఇస్తున్న సొల్యూషన్ మందు ఏంటని చూడగలిగితే, చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని ఉండవలను, మానవ కోటికి ఇది ఏ విధి. మనం ఏది చూపెడుతున్నాం? నువ్వు చదువుకోలేకపోతే బ్రతుకులేదు. నువ్వు ఉద్యోగం చేయాలి, ఉద్యోగం లేకపోతే బ్రతుకులేదు. నువ్వు పెళ్లి చేసుకోవాలి, పెళ్లి లేకపోతే బ్రతుకులేదు. నువ్వు పిల్లలు కనాలి, పిల్లలు లేకపోతే బ్రతుకులేదు. తర్వాత నువ్వు ఈ ఇల్లు ఉండాలి, ఇల్లు లేకపోతే నువ్వు వేస్ట్. ఇంకా సెటిల్ అవ్వలేదా? సెటిల్ అవ్వకపోతే నువ్వు వేస్ట్ అని దేన్ని చూపెడుతున్నావు అంటే వాడి బ్రతుకును చూపెడుతున్నాం. కానీ వాడి బ్రతుకులో
ఏది గొప్పది, ఏది పరమావిధిగా మనం చూపెట్టాలంటే దేవుని ఎడల భయభక్తులు. చిట్ట చివరికి మనం చేరేది ఎక్కడికండి? 60 ఏళ్ళు దాటిపోయిన తర్వాత ఏది పని చేయదు కదా! ఏది పని చేయదు, ఏది సహకరించదు. అలాంటి పరిస్థితుల్లో మనం మళ్ళా ఎక్కడికెళ్ళిపోతాం? దేవుని దగ్గరికెళ్ళిపోతే అక్కడ అవసరం, ఇక్కడ అవసరం లేదా? 60 ఏళ్ళు దాటిన తర్వాత నేను సర్వీస్ చేసుకుంటాను దేవుడికనంటే ముసలి కాలంలో నీ సర్వీస్ ఎవరికి కావాలి? ఆలోచించండి. ముసలి వయసులో నీ సర్వీస్ ఎవరికి కావాలి? ప్రభుత్వమే నిన్ను, లేదా నీ కంపెనీయే నిన్ను పక్కన పెట్టేస్తది 60 ఏళ్ళు దాటిన తర్వాత ఫేర్‌వెల్ అని చెప్పి. అంటే ఇంక మాకు పనికిరావని గొప్పగా చెప్పడం అనమాట దాన్ని. రిటైర్మెంట్ అన్నదేంటి? నువ్వు మాకు పనికిరావు అని గొప్పగా చెప్పడం. లోకానికే పనికిరానప్పుడు నువ్వు దేవుడికి పనికొస్తావా? అంటే పనికిరాని టైంలో దేవుడికి అన్నట్టుగా నీ బ్రతుకులో అప్పుడు భక్తిని సాధించడానికి ప్రయత్నం చేస్తేమో గానీ, పనికొచ్చే టైంలోనే ఏది అవసరం అని చెప్తున్నాడు? నువ్వు దేవుడికి, లోకానికి పనికొచ్చే టైంలోనే నీకేది అవసరం అని చెప్తున్నాడు? నీ బ్రతుకు కాదురా. ఏది? నీకు భక్తి అనేది చాలా అవసరం. భక్తి అనేది చాలా అవసరం. ఈ భక్తి ఎంతగా మనల్ని సంరక్షించగలుగుతుందన్న విషయాన్ని మనం చూడగలిగితే, దేవుడు ఒక గొప్ప విషయాన్ని ఈ సందర్భంగా మనకి తెలియజేయడానికి ఇష్టపడుతున్నాడు ప్రియమైన వాళ్ళారా. కనుక భక్తిని నాటకీయంగా మనము చేయొద్దు. మన పిల్లలకి అలాగా నేర్పించొద్దు. ఎప్పుడు మీటింగ్ ఉన్నా, ఎప్పుడు దేవుడి సన్నిధి ఉన్నా, మొట్టమొదట మన పిల్లలకి మనం ఏం నేర్పించాలంటే, మొదట దేవుడు, తర్వాత ఏదైనా. కానీ మనం ఎలా నేర్పిస్తాం? మొదట అన్నీ, తర్వాతే దేవుడు. అందుకే షాపు తెరగానే మొట్టమొదట ఏం చేస్తారండి? ఏదైనా వ్యాపారం చేసినప్పుడు షాప్ తెరగానే మొట్టమొదట ఏం చేస్తారు? దేవుడికి దండం పెట్టేస్తారు. దేవుడికి దండం పెడతారు. నా బిజినెస్ సూపర్‌గా ఈరోజు అయిపోవాలి. మొదట దేవునికి దండం పెడతాడు. చివరికి వ్యాపారంలో ఏం చేస్తాడో తెలుసండి? వ్యాపారంలో చివరి వరకు ఏం చేస్తాడు? మోసం ఉంటుందా లేదా? అంటే ఆ మోసానికి ఎవరిని ఇంక్లూడ్ చేస్తున్నాడు ప్రారంభంలో? దేవుణ్ణి ఇంక్లూడ్ చేస్తాడు. కుమారుడిని ఇంక్లూడ్ చేస్తాడా? నీ దోషకార్యాల్లో నీ కుమారుడిని ఇంక్లూడ్ చేస్తావా? కానీ ఎవరిని ఇంక్లూడ్ చేస్తున్నావు? దేవుణ్ణి ఇంక్లూడ్ చేస్తున్నావు. పాలిభాగస్తుడిని చేస్తున్నావు దేవుణ్ణి. పోనీ నువ్వు నేర్చుకున్నావా? నీ పిల్లాడు కూడా అదే నేర్చుకుంటాడు. ఎందుకంటే దేవుడిచ్చిన పిల్లాడని చెప్తారు. ఆడు ఎదిగే క్రమంలో నా పిల్లాడని చెప్పి ఎవరిని దూరం చేస్తారు? దేవుణ్ణే దూరం చేస్తారు. మొదట మాత్రం ఏమనంటారు? దేవుడిచ్చిన బిడ్డండి, దేవుడిచ్చిన బిడ్డండి, దేవుడిచ్చిన బహుమానం అండి అని మాడతారు. కానీ ఎదిగే క్రమంలో ఏం చేస్తారు? ఆ బిడ్డను నీ బిడ్డగా మార్చేసుకుంటావు. దేవుణ్ణి ఆ బిడ్డ జీవితంలో లేకుండా చేస్తాం. చూడండి, దేవుడు ఎంతగా మన ద్వారా కించపరచబడుతున్నాడు అని అంటే ఆలోచించగలిగితే అది నిజమైన భక్తి అంటారా? అది నిజమైన భక్తి కాదండి. అదే మన పిల్లలకు నేర్పిస్తున్నాం. అందుకే ఈరోజు సమాజంలోనికి వెళ్ళగానే మన పిల్లలకు రక్షణ లేకుండా, మనకు కూడా రక్షణ లేకుండా పోతుంది. మనకి, మన పిల్లలకి, మన తరాలకు రక్షణ లేకుండా పోవడానికి గల కారణం ఏంటంటే, మనుషులందరిది ఏ భక్తి అయిపోయింది? నటన భక్తి అయిపోయింది. అందరిది నటన భక్తే. కనుక ఈరోజు ఒక గొప్ప విషయాన్ని దేవుడు మనకి తెలియపరచాలని ఆశపడుతున్నాడు. మీరందరూ దాన్ని నేర్చుకోవాలని అనుకుంటున్నాను. లూకాసు వార్త 14వ అధ్యాయము 26వ వచనం. లూకాసు వార్త 14వ అధ్యాయము 26వ వచనము. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి, ఎవరున్నారండి లిస్టులో? ఎవరున్నారు? తండ్రి, తల్లి, భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఏం చేయాలటండి?
దేవుడికి శిష్యుడు అదే యేసుక్రీస్తు వారికి శిష్యుడు అవ్వాలి అని అంటే మనము ఆయన మొదట ఏం చెప్తున్నాడు? ఎవరిని ప్రేమించాలంటున్నాడు? ఎవరిని ద్వేషించాలంటున్నాడు? ఏంటి? కుటుంబ సభ్యులందరినీ, నీకున్న వాటన్నింటినీ, నిన్ను సహా నువ్వేం చేయాలట? ద్వేషించాలట. అంటే ఎంత స్వార్థపరుడండి దేవుడు అనిపిస్తుందా? అన్నింటినీ విడిచిపెట్టాలా. భార్య పెళ్ళైన తర్వాత ఆ, మాట్లాడుతూ ఏమనంటదంటే, గో నా అందరికంటే ఎక్కువగా నన్నే ప్రేమించాలి. పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఏమని మాట్లాడదంటే, పిల్లల్ని ప్రేమిస్తున్నావు, నన్ను ప్రేమిస్తున్నావా అని అన్నప్పుడు మన నోటి నుండి ఏ మాట రావాలి? ఇగో నిన్నే ప్రేమిస్తున్నాను అందరికంటే ఎక్కువగా అన్నమాట రావాలి. కనుక ఆలోచించగలిగితే అది భార్య స్వార్థం అన్నట్టుగా మనకి కనబడుతుంది. తర్వాత తల్లి దగ్గరికి వస్తే, ఇగో నీకు పెళ్ళైనా సరే నువ్వు ఎవరిని ప్రేమించాలా? నన్నే ప్రేమించాలి. అది తల్లి స్వార్థంగా మనకి కనబడుతుంది కదా. అలాగే ఇక్కడ ఈ మాటలను అర్థం చేసుకున్నప్పుడు దేవుడు ఎంత స్వార్థపరుడంటే నన్ను తప్పితే ఎవరిని ప్రేమించొద్దు అంటున్నాడు. అదేనా అర్థమవుతుంది మాటలో? అదేగా అర్థమవుతుంది. నాకంటే ఎక్కువగా అని ఒక దగ్గర ఉంటుంది. ఇక్కడ నన్ను ప్రేమించండి, మిగిలిన వారందరినీ ఏం చేయాలి? ద్వేషించండి. అంటే దేవుడు ఎలా కనబడుతున్నాడు? స్వార్థపరుడులాగా కనబడుతున్నాడు. నేను నిజంగా దేవుడు స్వార్థపరుడా? మనిషి స్వార్థపరుడేమో. ఎంత స్వార్థపరుడు అని అంటే అందరినీ ప్రేమిస్తానని భ్రమపడతాడు, కానీ చివరికి ఎవరిని ప్రేమిస్తాడు తెలుసా? భార్యని ప్రేమించడు, తల్లిదండ్రులను ప్రేమించడు, పిల్లల్ని ప్రేమించడు. మరి ఎవరిని ప్రేమిస్తాడు? తన్ను తాను ప్రేమించుకుంటాడు. ఎవరిని ప్రేమించుకుంటాడండి? తన్ను తాను ప్రేమించుకుంటాడండి. అందరిని ప్రేమిస్తాడని చెప్తాడు, కానీ అదంతా అబద్ధం. ఎవరిని ప్రేమిస్తాడు? దేవుడి కంటే ఎక్కువగా మనిషి దేన్ని ప్రేమిస్తాడంటే తన సుఖానుభవమును ప్రేమిస్తున్నాడు. అంటే తన్ను ప్రేమించుకుంటున్నాడు. అవునా? కనుక ఆలోచించగలిగితే దేవుడు ఏమంటున్నాడంటే నన్నే ప్రేమించు, నువ్వు నన్ను ప్రేమించి మిగిలిన వాటన్నింటినీ ద్వేషించు అని అంటున్నాడంటే ఇక్కడ దేవుడు స్వార్థపరుడుగా కనబడుతున్నాడు. కానీ అన్నీ ఇచ్చింది ఎవరికి? మనకి ఆయనే ఇచ్చి ఆయనే ద్వేషించమంటాడు. ఒకసారి ఆలోచించండి. అన్నిటిని ఇచ్చింది ఆయనే, బంధాలను ఇచ్చింది ఆయనే, అన్నింటినీ ఇచ్చింది ఆయనే అన్నప్పుడు మళ్ళీ ఆయన ఏమంటున్నాడు? వాటిని ద్వేషించమంటాడు. అంటే ఇందులో ఏదో పరమార్థం దాగి ఉందన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. దేవుడు స్వార్థపరుడు కాదు, దేవుడు ఇచ్చేవాడు. దేవుడు ఎవరండి? ఇచ్చేవాడు. ఆయన ప్రేమామయుడు అన్నప్పుడు ఆయన ఇచ్చిన దానిని మళ్ళీ ఏం చేయమంటున్నాడు అన్నాడు? ద్వేషించమంటున్నాడు. నాకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించొద్దు అని అంటున్నాడు. అంటే అందులో మీరు నేర్చుకోదగ్గది, మిమ్మల్ని సంరక్షించేది ఒక గొప్ప విషయం అందులో దాగి ఉంది. అది తెలియనంత వరకు మనిషి దేవుణ్ణి అలా ఈ మాట చదువుతున్నప్పుడు ఎలా అనుకుంటారు? దేవుడు స్వార్థపరుడనే అనుకుంటారు. కానీ నిజంగా విషయం అర్థమైతే గనక దేవుడు ఎంత గొప్పవాడు అన్న విషయము మీకు అర్థమవుతుంది. అందులో మీ కుటుంబ సంరక్షణ అనేది దాగి ఉంది. ప్రియమైన వాళ్ళారా, దాగి ఉంది. పుట్టిన తర్వాత మన దేశాన్ని ప్రేమిస్తాం కదండి. స్కూల్లో ఏం నేర్పిస్తారు? ప్లెడ్జ్ నేర్పిస్తారు కదా. ప్లెడ్జ్ నేర్పిస్తారా? ఐ లవ్ మై కంట్రీ, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను కదండి. చిన్నప్పటి నుండి మనం నేర్చుకుంటాం కదా. ఇప్పుడు అందులో నుండి దేవుడు బయటకు వచ్చేయమంటున్నాడు. ఎందులోనండి? అన్నింటినీ విడిచిపెట్టమన్నాడు కదా. నాకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించొద్దు అంటున్నాడు. ఎందుకు ప్రేమించొద్దు అని అంటున్నాడు అన్న విషయం చూడగలిగితే, భారతదేశంలో పుట్టిన తర్వాత మనం ఏం మాట్లాడుతాం అంటే, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని అన్నప్పుడు నువ్వు ఎవరిని మాత్రమే ప్రేమించగలుగుతున్నావు? మన లిమిటేషన్ ఎక్కడి వరకు అయిపోయింది? మన దేశం వరకు అయిపోయింది. మన దేశం వరకు అయిపోయింది. అంటే మిగిలిన వాళ్ళందరూ మనకు కారా? మిగిలిన వాళ్ళందరూ మన సహోదరులు కారా? ఆలోచించండి. కేవలం భారతదేశంలో ఉన్నవాళ్ళు మన సహోదరులు. ఆలోచించండి. కనుక ఈ ప్రేమను నేర్పుతూ
దేశం ఈ ప్రేమను నేర్పుతూ మనల్ని ఎక్కడి వరకు లిమిట్ చేసింది అని చూడగలిగితే ఈ దేశంలో ఉన్న వారి వరకే లిమిట్ చేసింది. అందుకే ఈరోజు మన దేశంలో వారిని చెడిపే వారి కన్నా ఎవరిని ఎక్కువ చెడిపేస్తున్నారు? ఈ గోవా లాంటి ప్రాంతాల్లోకి వెళ్తే ఎవరిని చెడుపుతున్నారు? ఎవరిని బలాత్కరిస్తున్నారు? ఇప్పటివరకు 148 ఫారినర్స్ బలాత్కరింపబడ్డారు అని మన న్యూస్లో మీరు చూసే ఉంటారు. హంపి ప్రాంతంలో టూరిస్టులు ఎవరైతే వస్తున్నారో ఆ ఫారినర్స్ని మన వాళ్ళే ఏం చేశారు? బలాత్కరించారు, రేప్ చేశారు. ఇష్యూ బయటకు వచ్చింది, మీరు చూస్తూనే ఉంటారు. కనుక వీడు పరాయి దేశస్తుల్ని పాడు చేయడానికి వీడు ఏమి నేర్చుకున్నాడు అని అంటే మన దేశం మనం ఏం నేర్చుకున్నాం? మన దేశం పట్ల ఒక గౌరవ భావాన్ని, మన దేశంలో ఉన్న ప్రజల పట్ల ఒక గౌరవ భావాన్ని నేర్చుకున్నాము. అది దాటితే ఇంక ఎవరిని గౌరవించాల్సిన పని లేదు అన్నట్లుగా ఈరోజు వాళ్ళని ఏం చేస్తున్నాం అండి? పాడు చేస్తున్నాం. అందుకే దేవుడు ఏమన్నాడంటే అందులో నుండి బయటకు వచ్చి నన్నే ప్రేమించు. దేశాన్ని కాదు, నువ్వు ఎవరిని ప్రేమించాలి? నన్నే ప్రేమించాలి. తల్లిదండ్రులు కూడా ద్వేషించమన్నాడు. ఎందుకు తల్లిదండ్రులు కూడా ద్వేషించమన్నాడు అంటే తల్లిదండ్రులు చిన్ననాటి నుండి మనకేమి నేర్పిస్తారు? మనము మన రక్త సంబంధులు, వారిని నువ్వు ప్రేమించాలి. అవునా కదా? అందుకే మనం మొట్టమొదట కుటుంబం మీదకి ఎవరైనా వచ్చారనుకోండి, ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళతో ఫైట్ చేస్తాం? ఎందుకు వాళ్ళతో ఫైట్ చేస్తాం? మనకేమి నేర్పించారు? మనము, మన కుటుంబము, మన రక్త సంబంధులు, ఎంతవరకే లిమిట్ ఉంది. ఈ లిమిట్ దాటిపోగానే మనకేమొచ్చేస్తుంది? ఈ లిమిట్లో ఉన్న వాళ్ళకి ఏవైనా ఇబ్బంది కలిగితే మనకి వెంటనే ఏమొస్తుంది? కోపం వస్తుంది. వాళ్ళ మీదకి ఫైటింగ్కి వెళ్ళిపోతాం. అంటే చూడ, దేశం నుండి మన కుటుంబ వ్యవస్థలోకి వచ్చినప్పటికీ మన లిమిట్ తగ్గిపోతుంది. ఎంతవరకు ఉంది? అది దేశంలో వాడైనా, నీ పొరుగింటి వాడైనా, నీ కుటుంబం మీదకి వస్తే వాడు నీకేమైపోతాడు? పాకిస్తానుడు పరాయుడు అంటారు, కానీ నీ పక్కన ఉన్నోడు నీ మీదకి వ్యతిరేకంగా వస్తే ఏమైపోతాడు? శత్రువు అయిపోతాడు. ఎక్కడికి వచ్చింది చూసారా లిమిట్? దేశాన్ని ప్రేమిస్తే దేశంలో ఉన్నవారిని ప్రేమించగలుగుతావు, ప్రపంచాన్ని విడిచిపెట్టేస్తావు, నాది కాదని అనుకుంటావు. కుటుంబం దగ్గరికి వస్తే తల్లిదండ్రులని ప్రేమిస్తే తల్లిదండ్రుల ద్వారా రక్త సంబంధికుల్ని ప్రేమిస్తావు, బయట వారిని వదిలిపెడతావు. ఇంకా భార్య దగ్గరికి వస్తే గనక మనము, మన పిల్లలు, ఇంకా ఎవరు వద్దు. అందులో ఎవరు కూడా ఉన్నారు? వద్దు అన్న దాంట్లో ఎవరు కూడా ఉన్నారు? మనల్ని కని పెంచిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కనుక మనము, మన పిల్లలే, ఇంకెవరు మనకి కాదు. ఇప్పుడు మన మగవాడైతే ఎంతవరకు ప్రొటెక్షన్కి వెళ్ళిపోతాడు? తన బిడ్డల మీదకి ఏవైనా ఏగవాలినా కూడా సహించలేని పరిస్థితి. అది కన్న తల్లిదండ్రులు కావచ్చు, రక్త సంబంధులు ఎవరైనా కావచ్చు. ఈరోజు గొడవలు ఎవరెవరికండి? అన్నదమ్ములకే కదా గొడవలు అవుతున్నాయి, అక్క చెల్లెలకే కదా గొడవలు అవుతున్నాయి. కనుక ఎంతగా లిమిట్ అయిపోయిందనంటే కుటుంబానికి వచ్చినప్పటికీ భార్య, భర్త, పిల్లలు. ఆలోచించండి. ఇంకా మనిషి దగ్గరికి వచ్చేటప్పటికి మనిషి తన స్వతహాగా తనకి ఏమి నేర్చుకున్నాడు, ఏం నేర్పిస్తాడంటే నువ్వు హ్యాపీగా ఉండు. ధనవంతుడు అన్నాడట తన ప్రాణంతో ఏమని అన్నాడట? తిను, తాగు, సుఖించు, నీకే లోటు లేకుండా ఇంత సంపాదించి నువ్వు హ్యాపీగా ఉండని తనతో తాను అనుకుంటాడట. అంటే తనను ప్రేమించుకునే పరిస్థితికి ఏదైనా ఆటంకం కలిగితే అది భార్య కానివ్వండి, పిల్లలు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, దేశంలో ఎవడైనా అభ్యంతరం తెలిపితే వాడిని ఏం చేస్తాడు? తాగుబోతుడు ఉన్నాడు అనుకోండి, తాగుబోతుడికి ఎవరైనా అడ్డు చెప్పారు అనుకోండి, అది కుటుంబంలో వాళ్ళు ఎవరైనా ఏం చేస్తాడు? ఎగిరి తంతాడు. అవునా కదా? అంటే ఏం చేస్తాడు? తన్ను తాను ప్రేమించుకునే ఆ పరిస్థితికి అభ్యంతరం కలిగించినప్పుడు కుటుంబ సభ్యులు కానివ్వండి, ఎవరు కానివ్వండి, వాళ్ళతో దేనికి వెళ్తాడు? గొడవకి వెళ్ళిపోతాడు. చూసారా పరిధి ఎలా తగ్గిపోయిందో? దేశం అనంటే ప్రపంచాన్ని వదిలేస్తున్నావు, కుటుంబం అంటే దేశంలో వాళ్ళని వదిలేస్తున్నావు, నీ పిల్లలు అనంటే నీ తల్లిదండ్రులు వదిలేస్తున్నావు, నిన్ను అనంటే నీ కుటుంబాన్నే వదిలేస్తున్నావు. ఇది ప్రేమ అంటారా? ఇది ప్రేమ? అందుకే ఈరోజు స్వార్థపూరితుడిగా మనిషి తయారైపోయి ఒకడిని ఒకడు పాడు చేసుకునే పరిస్థితి సమాజంలో ఏర్పడింది.
ఎందుకు ఏర్పడింది? ఎందుకు ఏర్పడింది? భక్తి లేకపోవడం వలన. భక్తి లేకపోవడం వల్ల. అందుకే ఇటువంటి సమాజంతో దేవుడు ఏమంటున్నాడంటే, ఇగో నన్ను తప్పితే నువ్వు దేనిని ప్రేమించడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ ప్రేమ నీకు పరిధిని పెట్టేసింది, నిన్ను సంకుచితుని చేసింది, నిన్ను సంకుచితుని చేసింది కనుక అందులో నుండి నువ్వు బయటకు వచ్చి నన్ను ప్రేమించగలిగితే నువ్వు ఎంత ప్రేమను నువ్వు ఇవ్వగలుగుతావో నేను ఇప్పుడు చూపెడతానని చెప్పి దేవుడు ఏమంటున్నాడంటే నన్ను ప్రేమించాను అంటున్నాడు. ఎందుకు ప్రేమించమంటున్నాడు? స్వార్థపూరితుడు కాదు, దేవుడు స్వార్థపూరితుడు కాదు. నీ ద్వారా సమాజానికి మేలు చేయించే ఉద్దేశము కలిగిన వాడు. అందుకే 2 ఆజ్ఞలు ఉన్నాయి. మొదటి ఆజ్ఞ ఏంటి? దేవుని ప్రేమించాలి. రెండో ఆజ్ఞ ఏంటి? నువ్వు నీ పొరుగువాడిని ప్రేమించాలి. పొరుగువాడు ఎవడు? నిన్ను తప్పించి నీ చుట్టూ ఉన్నవాడు అందరూ నీ పొరుగువారు. కుటుంబంతో సంబంధం లేదు, దేశంతో సంబంధం లేదు. ఆలోచిస్తున్నారా? అనక 2 ఆజ్ఞలు ఉన్నాయి. 2 ఆజ్ఞలను ఎలా అర్థం చేసుకోవాలో ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది. మొట్టమొదటి ఆజ్ఞ, నీ తండ్రి అయిన దేవుణ్ణి పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ ఆత్మతోనూ ప్రేమింపవలెను. మొట్టమొదట ప్రేమించాల్సింది ఎవరు? మనిషి దేవుణ్ణి. ప్రప్రథమంగా ప్రతి మనిషి ప్రేమించాల్సింది దేవుణ్ణి. ఎందుకు దేవుడు ఆ మాట చెబుతున్నాడంటే మీ పరిధిని పెంచడానికి, మీ పరిధిని పెంచడానికి, మీ స్వార్థపూరిత ఆ చింతలో నుండి మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి. అందుకే నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమించండి అంటున్నాడు. నన్ను ప్రేమిస్తే ఏం చేస్తావు? నన్ను ప్రేమిస్తే ఏం చేస్తావు? నా ద్వారా వచ్చిన కోట్లాది మందిని నువ్వు ప్రేమించగలుగుతావు. దేశంతో సంబంధం లేదు, ప్రపంచంతో సంబంధం లేదు, జాతులతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు, వర్గాలతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరిని ప్రేమించగలిగేవాడవుగా నువ్వు మారిపోతావు. యోహాను పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. తర్వాత 2వ వచనం. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా. దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. తర్వాత మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. ముందుకెళ్ళిపోతున్నాం. మొదటి వచ్చిన యేసే క్రీస్తు అన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. ఎందుకు దేవుడు నన్నే ప్రేమించు, నన్నే ప్రేమించు, నన్నే ప్రేమించు అంటున్నాడంటే అందులో దేవుడు స్వార్థపూరితుడు కాదు. ప్రేమ నిన్ను స్వార్థపూరిత చింతన నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన స్వార్థపరుడు కాదు. నీ సంకుచిత హృదయాన్ని బ్రాడ్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? విశాలం చేస్తున్నాడు. నీ సంకుచిత ఆలోచనను చూసారా? నీ సంకుచిత ఆలోచనను దేవుడు ఏం చేస్తున్నాడు? విశాలము చేస్తాడు. ఎంత విశాలం అంటే దేవుడికి ఎంత విశాల హృదయం ఉందో అంత విశాల హృదయముగా నిన్ను దేవుడు తయారు చేస్తున్నాడు. ఏ రకంగా అంటే నన్నే ప్రేమించు, నన్నే ప్రేమించు. ఎందుకు అంటున్నాడు? కుటుంబంలో అక్క చెల్లెలు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు కదండి. తల్లిదండ్రులు పిల్లలకి ఏం నేర్పిస్తారు? నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించు అని తల్లిదండ్రులు పిల్లలకి చెప్తారమ్మా. నన్ను ఎంత ప్రేమిస్తున్నావమ్మా అని అంటే ఇంత ప్రేమిస్తున్నానని చిన్నప్పటి నుండి పిల్లలు ఎలా చూపెడతారు? ఇంత ప్రేమిస్తున్నావు అని అంటారు. అలాగే చిన్నప్పటి నుండి పిల్లలకి ఏం నేర్పిస్తాం అంటే తల్లిదండ్రులు ప్రేమించాలి, వాళ్ళకి లోబడి ఉండాలని నేర్పిస్తాం. ఎందుకు అది నేర్పిస్తాం అనంటే తల్లిదండ్రులకు లోబడిన వాడు ఆటోమేటిక్గా కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుని యొక్క సంరక్షణని చూసుకుంటాడా? చూసుకుంటాడా?
తల్లిదండ్రులు ప్రేమిస్తే ఆటోమేటిక్గా ఏం చేస్తాడు? తను స్వార్థపరుడు కానంత వరకు తన కుటుంబ రక్త సంబంధికులను వారిని ప్రొటెక్ట్ చేయడానికే ప్రయత్నం చేస్తాడా లేదా? దేన్ని బట్టి చేస్తున్నాడు? తల్లిదండ్రులను ప్రేమించడం వల్ల వారి గర్భము నుండి వచ్చిన వారిని వారి గర్భము నుండి వచ్చిన వారిని తోటి వారిని సంరక్షించేవాడుగా ఉంటాడు. ఇది కుటుంబం వరకు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నన్ను ప్రేమించు అన్న మాటను మాట్లాడుతున్నాడు చూడండి. యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. ప్రపంచం అంతా ఎవరి మూలాన కలిగిందండి? ఉన్నవారు ఆరిన నేల మీద ఉన్న మనుషులందరూ ఎవరి మూలంగా కలిగిన వారండి? దేవుని మూలంగా కలిగిన వారు. అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగితే నీ ప్రేమ ఎంత విస్తరిస్తుందో తెలుసా? పరిధులు దాటిపోతుంది. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం కాదు, నీ కుటుంబాన్ని ప్రేమించడం కాదు, నీ దేశాన్ని ప్రేమించడం కాదు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించేవాడుగా నువ్వు మారిపోతావు. ఇలా మారిపోతే ఎక్కడైనా ద్రోహ చర్యలు ఉంటాయా? బలాత్కారాలు ఉంటాయా? ఏడుపులు ఉంటాయా? ఘోష ఉంటుందా? మరి దీని అంతటికీ ఎవరు కారకులు అవుతున్నారు? ఈరోజు ప్రపంచం ఈ దుస్థితికి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి? భక్తిలో ఏమీ లేదురా, భక్తిలో ఏమీ లేదు, నువ్వు బాగా చదువుకో, బాగా ఉద్యోగం చేసుకో, బాగా బ్రతుకు, హ్యాపీ. భక్తిని నిర్లక్ష్యం పరుస్తున్నారు, దానికి విలువ లేనట్టుగా, శక్తి లేనట్టుగా చేస్తున్నారు. కానీ అదే భక్తిని, నిజమైన భక్తిని మీ పిల్లలకు నేర్పించగలిగితే ఆ భక్తి ఏం చేస్తుందో తెలుసా? ప్రపంచాన్ని ప్రేమించేటట్లుగా చేస్తుంది. ప్రపంచాన్ని ప్రేమించేటట్లుగా చేస్తుంది. ఎంత గొప్పదండి! కానీ అదే భక్తి నాటకీయంగా మనం పిల్లలకు నేర్పిస్తున్నాం. అందుకే ఈరోజు అనేకమైన ఘోర కార్యాలు సమాజాల్లో జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళదంతా దొంగ భక్తి. నిజమైన భక్తి ప్రేమించేది, మోసం చేసేది కాదు. నిజమైన భక్తి ప్రేమించేది. కానీ ఈరోజు మోసమే జరుగుతుందనంటే అది భక్తి కానే కాదు. ఎంత భక్తిగా మీ పిల్లలకు నేర్పించాలంటే దేవుడే ప్రథమం. అదే ఆయన ఏమంటాడు, సొలొమోన్ రాజు గారు ఏమన్నారు? ప్రపంచానికి ఏది విదట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే ప్రథమ విధి. ఇంకొకటి లేదు, ఆప్షన్ లేదు. ఇంకొక ఆప్షన్ ప్రజలకి లేదు. ఒకటే ఆప్షను, భక్తి. ఆ భక్తి సీరియస్గా చేయగలిగితే అందులో ఎవరి ప్రొటెక్షన్ దాగుంది? మీ కుటుంబం, నా కుటుంబం యొక్క ప్రొటెక్షను దాగి ఉంది. అదేనా? నన్ను ప్రేమించగలిగితే నా మూలముగా పుట్టిన ప్రతి ఒక్కడిని నువ్వు ప్రేమించగలిగేవాడుగా ఉంటావు. అందుకే 2 ప్రథమమైన ఆజ్ఞలు ఇచ్చాడు. ఒకటి, నన్ను బాగా ప్రేమించు. నన్ను బాగా ప్రేమించావు అనుకో, రెండోది ఆటోమేటిక్గా నువ్వు నెరవేరుస్తావు. రెండోది ఏంటి? నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించి. ఎవడు పొరుగువాడు? ఆపదలో ఉన్నవాడు పొరుగువాడు. ఆపదను క్రియేట్ చేసేవాడు కాదు. ఇప్పుడు ఆపదలో ఉన్నవాడిని ఆదుకునేవాడుగా మారిపోతావు. నువ్వు ఆపదను క్రియేట్ చేసేవాడుగా ఉండవు. అర్థమైందా? కనుక దేవుడు నన్నే ప్రేమించి మిగిలిన వారన్నింటినీ ద్వేషించి అంటే నీ సంకుచితమైన పరిధిని దేవుడు విశాలపరచాలనుకుంటున్నాడు. ఎంత సంకుచితం అయిపోయింటే నిన్ను నువ్వు ప్రేమించుకునేంత పరిస్థితికి వచ్చి ఇక ఎవ్వరూ లేరు, ఎవరిని ప్రేమించలేని స్థితిలోనికి మనం వెళ్ళిపోతున్నాం. కనుకనే ఈరోజు కన్న తండ్రి కూతురిని చెరిచేవాడుగా ఉన్నాడు. కన్న కొడుకు కన్న తల్లిని చెరిచేవాడుగా ఉన్నాడు. ఒక తాత మనవరాలను చెరిచేవాడుగా ఉన్నాడు. ఈరోజు ఆస్తి కొరకు కన్న తల్లిదండ్రులని హత్య చేసేవాడుగా ఉన్నారు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? భక్తి లేకపోవడం. కనుక భక్తిలో ఎంత గొప్ప సంరక్షణ ఉన్నదో ఈ ప్రపంచానికి అర్థం కాలేదు ప్రేమ వాళ్ళారు. అందుకే భక్తి నాటకమైపోతుంది. అందుకే భక్తి సన్నగిలుతుంది. మిగిలిన ఘోరకార్యాలన్నీ ఆకాశాన్ని అంటేంతగా ఎదిగిపోతున్నాయి. నిజంగా భక్తి ఆకాశాన్ని అంటే ఎంతగా ఎదిగిపోతే ఘోరకార్యాలు ఉంటాయా? ఘోరకార్యాలు జీరో. కానీ దేన్ని అడుగంటించి దేన్ని ఆకాశానికి ఎత్తుతున్నాం అంటే అది ఎవరు చేసుకుంటున్నారంటే మనము మన చేతులారా దానిని చేసుకుంటున్నాం.
చేసుకుంటాను. గనక ఈ మాట చదువుతున్నప్పుడు దేవుడు స్వార్థపరుడుగా అనిపించవచ్చు. కానీ నిజంగా ఆయనలో ఉన్న ఆ భావోద్వేగాన్ని మనం అర్థం చేసుకోగలిగితే దేవుడు ఎందుకు ఇలాగన్నాడంటే, మీ అందరి ప్రయోజనాన్ని కోరి దేవుడు ఆ మాటను పలుకుతున్నాడు. అరే నన్ను ప్రేమించండిరా మొదట. నన్ను ప్రేమించండి. నన్ను ప్రేమిస్తే ఆటోమేటిక్‌గా అందరినీ ప్రేమిస్తారు. నన్నే మోసం చేసేవాడిగా ఉంటే నువ్వు ఆటోమేటిక్‌గా అందరినీ మోసం చేస్తావు. కనుక ఆ 2 ఆజ్ఞల్లో ప్రథమమైనదిగా నన్ను ప్రేమించు అన్నాడు. రెండోది నీ పొరుగువాడిని ప్రేమించు అన్నాడు. దేవుణ్ణి ప్రేమించగలిగితే నువ్వు అందరిని ప్రేమించగలుగుతావు. అదే 4వ అధ్యాయములో చూడగలిగితే ఆఖరి వచనము 20వ వచనం, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని ద్రవ్యముని ప్రేమింప లేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఏంటి యేసుక్రీస్తు వారు దేవుణ్ణి గొప్పగా ప్రేమించడం లేదా? యేసుక్రీస్తు వారు దేవుణ్ణి గొప్పగా ప్రేమించడం లేదా? ఒప్పుకుంటారు కదా? ఎంత గొప్పగా దేవుణ్ణి ప్రేమించాడు యేసుక్రీస్తు వారని చూడగలిగితే ఆయన ప్రాణం పెట్టింది ఎవరి కోసం? ఆయన జాతి వారి కోసమా? ఆయన ప్రాంతం వారి కోసమా? ఆయన దేశం వారి కోసమా? ఆలోచించండి. ఒక ఖండానికి కోసమా? లేదా ఆరిన నేల మీద ఉన్న అందరి కోసమా? ఆలోచించండి. యేసుక్రీస్తు వారు కలిగించిన రక్షణ ప్రపంచ మానవాళికి అని అన్నప్పుడు అంత గొప్ప ప్రేమ ఆయన కనుపరచడానికి మొదట ఎవరిని ప్రేమించాడు ఆయన? ఆయన కన్న తండ్రిని అంత గొప్పగా ప్రేమించాడు గనక ఆ కన్న తండ్రి ద్వారా పుట్టిన బిడ్డలు నశించిపోకూడదు, నాశనానికి వెళ్ళిపోకూడదు, వీళ్ళందరూ రక్షణ భాగ్యాన్ని పొందుకోవాలని చెప్పి అందరి కొరకు తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు. ఎంత గొప్పగా ప్రేమించిన వ్యక్తి ఇంకెవరున్నారు ఆలోచించండి. తన ప్రాణాన్ని సైతం పెట్టేటట్లుగా ప్రేమించిన వాడు ఎవరున్నారు లోకంలో? అంత గొప్పగా యేసు మనల్ని ప్రేమించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన మొదట ఎవరిని ప్రేమించాడు? దేవుణ్ణి ప్రేమించాడు. దేవుణ్ణి ప్రేమించాడు గనక లోక రక్షణ కొరకు ఆయన తను తాను అర్పించుకోగలిగాడు. ఇలాంటి వారంగా మనం మారితే లోకంలో ఈ దుష్కార్యాలు ఉంటాయంటారా? ఉంటాయంటారా? కనుక ఇప్పుడు భక్తిలో శక్తి ఉందా? భక్తి అనేది బూటకమా? మనం ఏం నేర్పిస్తున్నాం? భక్తి బూటకం రా, భక్తిలో ఏమీ లేదు అని మనం నేర్పిస్తున్నాం మన పిల్లలకి. కానీ భక్తిలో ఏముంది? నిన్ను రక్షించగలిగేంత శక్తి ఉంది. నిన్ను మాత్రమే కాదు, లోకాన్ని సైతము రక్షించగలిగేంత శక్తి అందులో దాగి ఉంది. ఆ గొప్ప భక్తిలోని శక్తి ఎవరు చూపించారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు చూపించారు. ప్రేమ వల్ల చూపించారు. కనుక నిజంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయాలన్న ఉద్దేశం మీకుంటే గనక మీ బ్రతుకులలో దేనికి పెద్దపీట వేయాలి? భక్తికి. మీరు మీ పిల్లలు మీ చుట్టూ ఉన్న వారికి ఏది నేర్పించలేరా? భక్తే గొప్పది. దేవుణ్ణి ప్రేమించండి, దేవుని తర్వాత ఏదైనా అని మీరు నేర్పించగలిగితే అదే మిమ్ములను మీ బిడ్డలను సంరక్షించగలుగుతుంది. ఏ కీడు మీ దరి రాకుండా చేస్తుంది. కనుక మిమ్మల్ని సంరక్షించే అంత గొప్ప భక్తిని మనం ఏనాడు నిర్లక్ష్యము చేయకూడదు. ఈరోజు ఈ సందర్భముగా ఈ మాటల ద్వారా దేవుడు ఏమి అంటున్నాడు, మనం ఎలా ఉండాలి అంటున్నాడు అన్నది మరి ఈ మాటల ద్వారా దేవుడు మనతో తెలియపరిచాడు. గనక ఈ రాత్రికాల సమయంలో మీరు ఈ మాటల పట్ల ఆలోచన కలిగి ఉండండి. మీరు భక్తి చేయడమే కాకుండా మీ పిల్లలకు కూడా యథార్థమైన భక్తి ఏంటో నేర్పించండి. నాటకీయమైన భక్తి ఇప్పటివరకు చేశారు, అది ఎన్ని పరిణామాలకు దారితీస్తుందో ఈరోజు మనం చూస్తున్నాం. కనుక ఇప్పటి నుండైనా సమాజాన్ని మార్చాలంటే అది మన దగ్గరుండే ప్రారంభం అవ్వాలి. ఆ నిజమైన భక్తిని మనము మన తర్వాత మన పిల్లలకు మనము నేర్పించగలిగితే నెక్స్ట్
ఏముండదు. నిజంగా మనుషులు మారగలిగితే, దేవుని ప్రేమించేవారుగా మారగలిగితే నెక్స్ట్ ఏముండదు, సమాజంలో ఈ ఘోర కార్యాలు అనేవి ఉండవు. ఓకేనా? కనుక దేవుడి ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ఈ గొప్ప విలువైన మాటలను మనకు తెలియపరుస్తూ భక్తి యొక్క ప్రాధాన్యతను మనకు వివరించాడు కనుక మరి ఆ విషయంలో మీరందరూ శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటూ, మరి ఈ అవకాశాన్ని మరి ఇచ్చి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఈ భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించిన దేవునికి వేలాది వందనాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాం. మహిమ ఘనత ప్రభావాలు వహించిన మా పరలోకపు తండ్రి, దేవా, ఈ రాత్రికాల సమయమున మీరు ఇచ్చిన ఈ మాటలను బట్టి వందనాలు. దేవా, భక్తి ఎంత గొప్పదో, ఎంత శక్తివంతమైనదో, ఈ లోకాన్ని ఎంతగా ప్రభావితం చేయగలదో మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మాకు రుచి చూపించి ఉన్నారు తండ్రి. దేవా, నిజంగా ఆయనకు శిష్యులము అవ్వాలని కోరుకుంటున్న మేము ఆయనకు వలె మిమ్మల్ని ప్రేమించి మీ ద్వారా సృష్టింపబడిన ప్రతి మానవాళ్ళని ప్రేమించగలిగే ఆ స్థితిలోనికి మేము వెలుగుటకు సహాయం దయచేయండి. దేవా, మా భక్తి నాటకీయమైనది కాకుండా దేవా, భక్తి తండ్రి మమ్మలను మా కుటుంబాలను సంరక్షించే గొప్పది అని మేము భావించి దేవా మీలో వృద్ధి చెందుటకు సహాయం దయచేయమని, దేవా మా ద్వారా అనేకులు తండ్రి దేవుని యొక్క గొప్ప స్థితిని వారు తెలుసుకున్నటకు కృప చూపించమని మమ్మల్ని ప్రార్థిస్తూ, దేవా మరి ఈరోజు ఈ కుటుంబం పట్ల మీరు జరిగించిన ఆశ్చర్య కార్యాలను బట్టి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియజేసుకుంటున్నాము. మరి తండ్రి గారికి మరి ఆరోగ్యాన్ని దయచేయండి, ఇంకను సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. దేవా, మీ మీద ఆనుకొని ముందుకు వెళ్తున్నాం తండ్రి. మరి మీ కార్యాలను మాకు కనుపరచమని మిమ్మల్ని ప్రార్థిస్తూ, అలాగే 2 బిడ్డలు కూడా రక్షణలోనికి వచ్చి ఉన్నారు. దేవా, మరి అపవాది వారిని ముట్టకుండా రక్షణ భాగ్యంలో ఎదుగుటకు సహాయం దయచేయమని, అలాగే ఆనంద్ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకునండి, బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకునండి. దేవా, ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఇచ్చిన ప్రేరణను బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి వచ్చిన ప్రతి ఒక్కరూ, ఈ వాక్యాన్ని వినిన ప్రతి ఒక్కరూ తండ్రి దేవా మేలు పొందుకునేటట్లుగా సహాయం దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలము ఈ సహవాసంలో వారందరికీ, సార్వత్రిక సంఘం అంతటికి, సకల పరిశుద్ధులకును అలాగే మిమ్మల్ని కీర్తిస్తూ కొనియాడుతున్న ప్రతి ఒక్కరికి ఎల్లకాలము తోడేండు నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఇప్పటి వరకు చక్కటి మాటలను అందించినటువంటి దైవజనులు సుధాకర్ గారికి యొక్క కార్యక్రమం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులరే, కొంచెం మనసు పెట్టి అర్థం చేసుకుంటేనే మాటలను గ్రహించగలుగుతాం. ఎందుకంటే లోకానికి వేరుగా వచ్చాం. లోకానికి వేరుగా వచ్చినప్పుడు ఆలోచనలు కూడా వేరైపోతేనే దేవుని మాటలు మనకి అర్థమవుతాయి. ఈ మాటలు కానీ గ్రహింపులోనికి రాకపోతే ఏంటి నష్టం అని అనుకుంటే ఇప్పటికే మన కళ్ళ ముందు చాలా ఉదాంతాలను మనం చూస్తున్నాం. అవి మన కుటుంబాల్లో చూడకుండా ఉండాలంటే ఖచ్చితంగా భక్తి అనేది మనము నేర్చుకుని మన పిల్లలకి నేర్పించాలి. అలా నేర్పించకపోతే దాని పర్యవసానాన్ని ఖచ్చితంగా మనం అనుభవించి తీరాలి. ఇందులో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి దీనిని నిర్లక్ష్యం చేయకుండా దేవుడిచ్చినటువంటి విలువైనటువంటి మాటలను మన జీవితాలలో మనం దాన్ని గ్రహించి అర్థం చేసుకుని అట్టి రీతిగా బ్రతకడానికి సిద్ధపడతారని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటూ, ఈ కూడిక ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ, ఆ కుటుంబ నిమిత్తం మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ, మీ అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది, భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇంతటితో ఈ యొక్క మాటలను ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి. సెలవు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నారు. దయచేసి భోజనం ఏర్పాట్లు చూడండి.